హలో అండి, నా పేరు లీలా ప్రసాద్ చల్మల్శెట్టి. మా కంపెనీ నేమ్ వచ్చి సింధుజా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ LLP. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చి ది ఫారెస్ట్ ఎడ్జ్ ఫార్మ్ ల్యాండ్స్ వెంచర్ అండి. ఇది టోటల్ 7 acres వెంచర్. ఇది 26 ఎగ్జిక్యూటివ్ యూనిట్స్. ఈ ప్రాజెక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే టోటల్ 7 acres ల్యాండ్కి ఇంటర్నల్ రోడ్స్ వచ్చి 33 feet రోడ్ అండ్ 40 feet రోడ్స్ ఇస్తున్నాము. ప్లస్ ఈచ్ ప్లాట్కి ఇంటర్నల్ బేస్మెంట్ కూడా ఇస్తున్నాము. ఈ ప్రాజెక్ట్లో కాంపౌండ్ వాల్స్ ఎలో చేయము, ఎందుకంటే మేము సెక్యూరిటీ పర్పస్ 8 feet హైట్ కాంపౌండ్ వాల్ ఆల్రెడీ ఇస్తున్నాము. ఇంటర్నల్ కాంపౌండ్ వాల్స్ దీంట్లో ఎలో చేయట్లేదండి. ప్లస్ ఈ ప్రాజెక్ట్కి ఫారెస్ట్ ఎడ్జ్ అని నేమ్ ఎందుకు ఇచ్చామంటే దీనికి నియర్ బై 320 acres ఫారెస్ట్ ఉందండి. దాంట్లో ఉన్న గ్రీనరీకి వెంచర్లో ఉన్న హుందాతనం ఏ విధంగా తగ్గకుండా 1500 ప్లాంటేషన్స్ ఇచ్చాం వెంచర్లో. నెక్స్ట్ దీంట్లో ఇచ్చిన రోడ్స్ కూడా ఓల్డ్ గ్రావెల్ని 1.5 feet కట్ చేసి దాంట్లో ఫ్రెష్ మొరం ఫిల్ చేసి ఒక 2 months కంటిన్యూస్గా రోలింగ్ చేసి ఆ తర్వాత వెట్ మిక్స్ లే చేసామండి. దీంట్లో ఈ ప్రాజెక్టుకి ఇంకా ఎడిషనల్ అడ్వాంటేజెస్ ఏంటంటే అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఒకటి ఇస్తున్నాము, డ్రిప్ సిస్టమ్ ఒకటి చేస్తున్నామండి. ఈ ప్రాజెక్ట్లో మోడల్ హౌస్ ఒకటి చేస్తున్నామండి. నెక్స్ట్ మీకు ఫ్రూట్ ప్లాంటేషన్స్ కూడా మనం ఒక ప్లాట్లోకి వెళ్ళి ఒక 1000 yards ప్లాట్లో మనం గెస్ట్ హౌస్కి ఒక 250 yards స్పేస్ ఇచ్చి రిమైనింగ్ 750 yardsలో ఫ్రూట్ ప్లాంటేషన్స్ ఇచ్చాము. 20 varieties ఇచ్చాము. అవన్నీ మనకు ఒకసారి లైవ్లోకి వెళ్ళి చూద్దామండి. ఈ ప్లాంట్ వచ్చి లిచీ ఫ్రూట్ అండి. జనరల్గా ఈ ఫ్రూట్ మనకి ఎక్కడ పడితే అక్కడ అవైలబిలిటీ ఉండదు. చాలా ఇంగ్లీష్ ఫ్రూట్, రిచ్ ఫ్రూట్. అలాగే మనము ఈచ్ ప్లాట్లో 3 mango varieties ఇచ్చామండి. పండూరి, అలాగే పునాస, బంగినపల్లి. ఈ మొత్తం ఈ 3 plants వచ్చి మ్యాంగోలో 3 varieties ఇచ్చామండి. అలాగే సీతాఫల్, రామాఫల్, లక్ష్మణాఫల్. ఉసిరిలో 2 varieties అంటే చిన్న ఉసిరి, పెద్ద ఉసిరి. మనం కార్తీక మాసం వచ్చిన మన ప్రాపర్టీలో ఉసిరి చెట్టు కింద పూజ చేసుకునే అవి ఉంటాయి కదా, అవి మన ప్లాట్లోనే మనం చేసుకోవచ్చు. మనము పనస చెట్టు అనగానే జనరల్గా ఒక 20 feet 30 feet హైట్ ఉన్న చెట్టుకు మాత్రమే పనసకాయలు వస్తాయి అనే థింకింగ్తో ఉంటాము. కానీ ఇక్కడ మేము ఇచ్చిన ఇది పింక్ పనస అంటారు దీన్ని. మీరు చూడొచ్చు, అరౌండ్ ఇది 5 feet 5.5 feet హైట్ ఉంది ప్లాంట్. దీని ఏజ్ వచ్చి 2.5 years ఉంటుంది. మీరు ఇవి చూడొచ్చు. మీరు స్టెమ్కి ఎన్ని వచ్చినాయి అనేది, అంటే అన్నీ సస్టైన్ అవుతాయని చెప్పం, కానీ దీంట్లో 3 or 4 మాత్రం మనము ఫ్రూట్ని ఎంజాయ్ చేసే స్టేజ్కి అయితే వస్తాయండి. నెక్స్ట్ ఇది కోకోనట్ ప్లాంట్ అండి. ఇది అందరికీ తెలిసిందే కదా. ఇది సిలోన్ వెరైటీ అంటారు. అంటే గ్రీన్ కలర్ ఉండదు మనకి కొబ్బరి బొండం. ఇది 3 years నుంచే మనకి కాపుకి వస్తుందండి ఇది. అలాగే ఇది అంజీరా ఫ్రూట్. ఇది మనం అంజీరా చూసుకోవచ్చు సార్. అంటే ఇది కొంచెం పచ్చిగా ఉంది. జామ్లో 2 varieties ఇచ్చాము. ఒకటి తైవాన్ వెరైటీ, ఒకటి L49 వెరైటీ ఒకటి ఇచ్చామండి. చూడండి, ప్లాంట్ 4 feet హైట్ కూడా లేదు. ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి. అంటే మేము వెంచర్ సేల్ చేసి మా పని అయిపోయింది అనుకునే టైప్ కాదండి. ఒక 2 years వరకు ఫ్రీ మెయింటెనెన్స్ ఉంటుంది. ఆఫ్టర్ 2 years తర్వాత కూడా సొసైటీ ఫామ్ చేసి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీ కలెక్ట్ చేస్తాము. ఒకవేళ ఎవరో ముందుకు రాకపోయినా కూడా ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మేమే తీసుకుంటాం. ఇది దానిమ్మ. ఇది అందరికీ తెలిసిందే దానిమ్మ చెట్టు అనేది. నెక్స్ట్ వైట్ నేరేడ్ అని ఒకటి ఇచ్చామండి. జనరల్గా మనకి బ్లాక్ నేరేడ్ తెలుసు, కానీ వైట్ నేరేడ్ అని కొత్తగా వచ్చిన వెరైటీ. అది కూడా ప్లాంట్ పెద్ద హెవీ సైజ్ ఏమవుదు, ఒక 10 by 10 బుషీ సైజ్ అవుతుంది. సపోటాలో ఒక 2 varieties ఇచ్చాము మనము. ఇవన్నీ మీడియం సైజే ఉంటుందండి. ప్లస్ మనము ఈ ఫామ్ హౌస్ చేసుకున్నాక కూడా ఈచ్ ప్లాంట్కి 13 feet 14 feet గ్యాప్ ఇచ్చాము. ఇంటర్నల్ ప్లాంటేషన్స్ కూడా మనం చేసుకోవచ్చు. అలాగే నిమ్మలో 2 రకాలు ఇచ్చాము, బాలాజీ నిమ్మ, మార్కెట్ నిమ్మ.
లైక్ కరివేపాకు ఒకటి ఇచ్చాము. ఇలా ఆల్మోస్ట్ అన్ని సీజనల్ ఫ్రూట్స్ కవర్ అయ్యేలాగా ఇచ్చాము. ఈ వెంచర్లో నెంబర్ ఆఫ్ ప్లాంటేషన్స్ కూడా మనం ఇచ్చామండి, ఫ్రూట్ ప్లాంట్స్తో కాకుండా. ఇవంతా ఫ్యాన్సీ ప్లాంటేషన్ ఉంటుంది, రోడ్కి బోత్ సైడ్ ఇచ్చాము. ఈ ప్లాంట్ పేరు పైసన్ ఆల్బా అండి. ఈ షేడ్ ఎప్పటికీ ఇలానే ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చి టెర్మిలియా వైట్ అండి. ఇది దీని ప్లాంట్ కాస్ట్ వచ్చి 15,000 రూపీస్ పెట్టుకున్నామండి ఈచ్ ప్లాంట్. ఇది దీని ఏజ్ కూడా 3 years ఉంటుంది. దీని గ్రోత్ కూడా చాలా స్లో ఉంటుంది. దీంట్లో గ్రీన్ ఉంటుంది, టెర్మిలియా గ్రీన్ అని. అది జనరల్గా ఇప్పుడు అన్ని వెంచర్స్లో మనం చూస్తున్నాము. ఈ టెర్మిలియా వైట్ అనేది ఓన్లీ కమర్షియల్ ప్రాజెక్ట్స్లోనే చూస్తాము, అంటే కమర్షియల్ మాల్స్లోనూ వీటిలో మనం పెద్ద పెద్ద హాస్పిటల్స్లోనూ చూస్తూ ఉంటాము. దీంతోపాటు మనం చాలా డిఫరెంట్ వెరైటీ ప్లాంటేషన్స్ కూడా మనం ఇచ్చామండి. ఒకసారి మీకు చూపిస్తాను. మనకి ఆ ఎల్లోయిష్లో కనబడుతుంది కదండి, ఆ ప్లాంట్ పేరు బిస్మోడియా గోల్డ్. దీన్ని పైకస్ మల్టీ హెడ్ అంటారండి. ఇది అరౌండ్ 25,000కి తీసుకొచ్చాం మనం ఈ ప్లాంట్ని. ఇది హైట్ ఎక్కువ పెరగదు, కానీ మనము ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ 15 daysకి 20 daysకి. ఇది ఒక మంచి ఫ్యాన్సీ ప్లాంటేషన్ అండి. దీని పేరు వచ్చి అల్కేషియా గ్రీన్. దీని లీఫ్ అరౌండ్ 3 to 5 feet వరకు కూడా పెరుగుతుంది. ఇది నెక్స్ట్ అలాగే అది పైకస్ మల్టీ హెడ్ అంటారు దాన్ని. మనం ఆ బుషీస్ని అంతా మనం అంటే రెగ్యులర్గా దాన్ని కటింగ్ చేసుకుంటూ ఉంటే అదే లుక్లో ఉంటుంది. ఈ ప్లాంట్ వచ్చి స్టార్లైట్ ప్లాంట్. ఇది ఈ ప్లాంట్ వచ్చేసరికి మినీ పిజోనియా ప్లాంట్. ఇది నెక్స్ట్ ఈ ప్లాంట్ తీసుకుంటే సార్ ఇది ఫాక్స్ టైల్ ప్లాంట్. అలాగే ఫిష్ టైల్ కొన్ని ఇచ్చాము, రాయల్ పామ్స్ కొన్ని ఇచ్చాము. మనకి ఏదైతే అక్కడ బాగా గ్రీనరీగా కనబడుతుందో అది వచ్చి రెడ్ మాచిరియా ప్లాంట్ అండి. ఇలా ఆల్మోస్ట్ ఒక 20-30 వెరైటీస్ ఫ్యాన్సీ ప్లాంటేషన్స్ ఇచ్చాము మనం. మన దగ్గర ఉన్న అవైలబుల్ ప్లాట్ సైజెస్ వచ్చి 687 square yards నుంచి 1000 మ్యాక్సిమం 1500 square yards వరకు ఉంది. ఈచ్ ప్లాట్కి మనము ఇంటర్నల్ బేస్మెంట్ కూడా చేస్తామండి, సాలిడ్ బేస్మెంట్. ఇది మనకి అబోవ్ స్ట్రక్చర్ ఎంత కనబడుతుందో బిలో గ్రౌండ్లో కూడా ఇప్పుడు మనకి అబోవ్ 2.5 feet కనబడుతుంది. బిలో 2 feet డెప్త్ వెళ్ళి మనం బేస్మెంట్ చేసుకుని వచ్చామండి. ఇంత బేస్మెంట్ ఇచ్చాం కాబట్టి మనం కాంపౌండ్ వాళ్ళు ఎలో చేయట్లేదు. ఓన్లీ మనం దీంట్లో ఐరన్ పోల్స్ ఫిక్స్ చేసుకుని ఎంఎస్ జాలి పెట్టుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మనం కూడా ఒక ఫారెస్ట్లో ఉన్న ఫీల్ ఉంటుంది. అదే ఇండివిజువల్గా ఈ 26 units అందరూ కాంపౌండ్ వాల్స్ కట్టేసుకుంటే మన సిటీలో ఉన్నదానికి ఫామ్ ల్యాండ్స్లో ఉన్నదానికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అందుకనే మనం కాంపౌండ్ వాల్స్ ఎలో చేయలేదు. బేస్మెంట్స్ కూడా మనమే చేసి ఇవ్వడానికి రీజను, ప్లస్ బౌండరీ ఇష్యూస్ కూడా ఉండవు. ఇది సిటీకి వెరీ నియర్ అండి. అంటే మీరు కుకట్పల్లి జైంటు నుంచి జస్ట్ 40 kilometers డిస్టెన్స్లో ఈ ఫామ్ ల్యాండ్స్ ది ఫారెస్ట్ ఎడ్జ్ వెంచర్ ఉందండి. రూట్ మ్యాప్ వచ్చి ఈ ముంబై హైవే పటాన్ చెరువు నుంచి రైట్ తీసుకోవాలి. తీసుకుంటే ఇంద్రేశం రోడ్ అంటారు, ఆర్ దౌలతాబాద్ రోడ్ అని కూడా అంటారు. ఇది 100 feet రోడ్ అండి మాస్టర్ ప్లాన్ ప్రకారం. ఈ ముంబై హైవే నుంచి 18 kilometers మనం దౌలతాబాద్ రోడ్ మీద ట్రావెల్ చేసినాక రైట్ తీసుకోవాలి. జస్ట్ 1.5 kilometer లోపలికి ఉంటుంది. ఈ 1.5 kilometer రోడ్ మాత్రం గ్రావెల్ రోడ్ ఉంటుంది. ఈ 18 kilometers వచ్చి మనం 100 feet రోడ్ మీద ట్రావెల్ చేస్తాం. అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ 100 feet 40 feet ఉంటుంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం అది 100 feet రోడ్ అండి. ఇది దీనికి నియర్ బై డెవలప్మెంట్స్ వచ్చి శాన్సా కౌంటీ 500 acres 3000 villas ప్రాజెక్ట్ అండి. అది ఆల్రెడీ ఒక ఫేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అక్కడి నుంచి 14 kilometers డిస్టెన్స్ ఉంటుంది ఈ ప్రాజెక్టు ఒక రోడ్లో, దౌలతాబాద్ రోడ్లో. కొంచెం విలేజెస్ నుంచి టచ్ చేసుకుని వస్తే 11 kilometers ఇంకొక రోడ్లో వస్తుంది. నెక్స్ట్ ఎన్సిఎల్ అండ్ వేకా ఇండస్ట్రీస్ వచ్చి 1.5 kilometer డిస్టెన్స్లో ఉన్నాయి. అలాగే పెద్ద వేర్ హౌసెస్ ఉన్నాయి. నెక్స్ట్ నర్సాపూర్, దౌలతాబాద్ టౌన్స్ వచ్చి జస్ట్ 4 to 5 kilometers డిస్టెన్స్లో ఉన్నాయి. నెక్స్ట్ BVRIT ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి దగ్గరలో ఉంది, చాలా ఫేమస్ కాలేజ్ అండి అది. నెక్స్ట్ ఈ వెంచర్ వచ్చి ఎల్లాపూర్ విలేజ్ కింద వస్తుంది. ఈ ఎల్లాపూర్ విలేజ్ కూడా చాలా క్లాస్గా ఉంటుంది విలేజ్. మన వెంచర్ నుంచి అరౌండ్ 1/2 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే సార్, మీరు బయట వెంచర్స్ విజిట్ చేసినాకే మన వెంచర్ని చూడండి. అక్కడ డెవలప్మెంట్స్, ఇక్కడ సైట్లో డెవలప్మెంట్స్ కంపేర్ చేసుకోండి. చాలా ప్యాషన్తో చేసాము, చాలా ఎఫర్ట్స్ పెట్టాము. వచ్చి ఒకసారి వెంచర్ని విజిట్ చేయండి.
అట్లీస్ట్ మీకు నాలెడ్జ్ గురించి అయినా వెంచర్ని విజిట్ చేయండి. కొనే ఉద్దేశంతో కాకుండా ప్రైస్ కూడా చాలా ఎఫర్డబుల్ ప్రైస్లో ఇస్తున్నాము. జనరల్గా ఈ ఫామ్ ల్యాండ్స్ వెంచర్స్ అన్నీ మీరు చూసుకుంటే శంకరపల్లి దాటినాక వికారాబాదు ఆ ఏరియాలో ఉంటుంది, లేదంటే ఇక్కడ సదాశివపేట ఆ డిస్టెన్స్లో ఉంటాయి. ఇవన్నీ కూడా 50 to 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి. ముంబై హైవే పటాన్చెరు నుండి జస్ట్ 30 minutes డ్రైవ్లో మనం సైట్లో ఉండొచ్చు. మన వెంచర్ వచ్చి సిటీకి చాలా నియర్ ఉందండి. ప్లస్ మనము ఈ ఫామ్ ల్యాండ్స్ని వీకెండ్ ఫామ్ హౌస్ కాన్సెప్ట్ కూడా అని అంటారు. మనం ఆల్రెడీ సిటీలో కాంక్రీట్ జంగిల్లోనే ఉంటాము. ఇక్కడికి వచ్చినాక కూడా అదే కాంక్రీట్ ఫీల్ రాకూడదనే ఉద్దేశంతోనే ఇంటర్నల్ కాంపౌండ్ వాల్స్ దీంట్లో అలో చేయట్లేదు. ఇంత హై ప్లాంటేషన్ ఇవ్వడానికి కూడా రీజన్ ఇదే. ప్లస్ ఇది ఫారెస్ట్ ఎడ్జ్ అని ఎందుకు పెట్టామంటే నిజంగా 320 acres ఫారెస్ట్కి మన ప్రాజెక్ట్ నియర్ బై ఉంది. అదే గ్రీనరీ మెయింటైన్ అవ్వాలనే ఇన్ని నెంబర్ ఆఫ్ ప్లాంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మా వెంచర్ని విజిట్ చేసి మీ ఒపీనియన్ కూడా షేర్ చేసుకోండి.